బ్రేకింగ్ న్యూస్. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే నూర్ మహమ్మద్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే మరో యువకుడిని సైతం అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ జెండాతో పాటు దాయాది దేశానికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు యువకుడు రియాజ్. దీంతో అతడిని సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఖాకీలో పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాక్ జిందాబాద్ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడంతో పాటు సయ్యాద్ బిలాల్ వీడియోను అప్లోడ్ చేశాడు ఎర్రకుంట ప్రాంతానికి చెందిన రియాజ్. ఇలా ఒకే రోజు రెండు వేర్వేరు కేసులు వెలుగులోకి రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ధర్మవరంపై పడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి. అటు ధర్మవరంలో అయితే ఉగ్ర కదలికలు కనిపించినట్టయితే తెలుస్తున్నాయి. అయితే ఇద్దరు యువకులు కూడా ఎప్పటి నుంచి అక్కడ ఉంటున్నారు? అసలు పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి ఇప్పటి వరకు? అఖిల, ధర్మవరంలో ఉగ్రవాద సానుభూతి పరులు అయితే కదలికలు గుర్తించారు పోలీసులు. గత మంగళవారం నుంచి కూడా వీరు పోలీసులు అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇదే ప్రాంతానికి చెందిన మరో యువకుని కూడా ఇవాళ అదుపులో తీసుకుని తెలుస్తుంది మనకు. ఎర్రగుంట ప్రాంతానికి చెందిన రియాజ్ అనే వ్యక్తి పాకిస్తాన్ కి ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ లో అయితే ఐ లవ్ పాకిస్తాన్, ఇలా హేట్ ఇండియా అంటూ కూడా పెట్టుకున్న స్టేటస్ లు కూడా పోలీసులు కనుగొని ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే నిన్న గత ఆగస్టు 14 పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం. సందర్భంగా పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు కూడా ధర్మవరం చేసేందుకు కూడా గుర్తించారు పోలీసులు. అయితే ఈ వ్యక్తులు గురించి పాకిస్తాన్ యువకులకు సంబంధాలు ఉన్నాయి, డైరెక్ట్ ఉన్నాయి లేదా ఇండైరెక్ట్ గా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇప్పటికే పాకిస్తాన్ గ్రూపులు కూడా కొన్ని ధర్మవరంలోని వ్యక్తుల వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఉన్నట్టు గుర్తించారు. టెలిగ్రామ్, వాట్సాప్ ఆ లింకుల ద్వారా కూడా వీళ్ళు ఈ కార్యకలాపాలు కూడా చేస్తున్నట్టు గుర్తించారు. అయితే ఈ వ్యక్తి గత 40-50 ఏళ్ల నుంచి కూడా ఇక్కడే నివాసం ఉంటూ తెలుస్తుంది. ఎలా వీళ్ళకి కాంటాక్ట్ అయ్యాడు, వీళ్ళకి ఇంకా ఏమన్నా అవసరాలు తీర్చారా, వీళ్ళు ఏమైనా ఆర్థికంగా ఆదుకున్న తర్వాత వీళ్ళు ఏమన్నా కాంటాక్ట్ అయ్యారా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే డిఎస్పీను అలాగే ఎన్ఐఏ అధికారులు కూడా వర్చువల్ గా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. మనకు బిఎస్ఐ అధికారులు వీరిని గుర్తించి గత మంగళవారం అదుపులో తీసుకుని తెలుస్తుంది. అయితే నూర్ మహమ్మద్ ఇంద్రి కూడా పూర్తిగా కూడా సర్చ్ చేశారు పోలీసులు, కూడా కాలించారు. అలాగే 16 సిమ్ కార్డులు కూడా లభించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ విషయాలను బట్టి ఎంక్వైరీ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే దర్యాప్తు అధికారులు పూర్తి వివరాలు చెప్పడం లేదు. కేవలం ఇప్పుడు ప్రాథమిక దశలో ఉంది కాబట్టి పూర్తి చెప్పలేమని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇద్దరు యువకులు కూడా అదుపులోకి తీసుకోవడంతో ఏం జరుగుతుంది ధర్మవరం అనేది కూడా తీవ్ర ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. అఖిల, ఎస్ యోగానంద్, అయితే వీరు ఎప్పటి నుంచి కూడా అక్కడ నివాసం ఉంటున్నారు? సో ఎందుకంటే వీరికి అక్కడ ధర్మవరంలో ఇంకా ఎవరైనా ఆశ్రమిస్తున్నారా, ఎవరెవరితో లింకులు ఉన్నాయనేది ఏమైనా ఇప్పటి వరకు బయటకు వచ్చిందా? అయితే మనకు అందిన సమాచారం ప్రకారం వీళ్ళు నేటివ్ ప్లేస్ వీరు నేటివ్ ప్లేస్ అయినప్పటికీ పాకిస్తాన్ సానుభూతి పరులతో ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్, అదే విధంగా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా కాంటాక్ట్ అవ్వడం తెలుస్తుంది. గంటలు కనీసం రోజుల తరబడి కూడా ఫోన్ మాట్లాడినట్టు కూడా పోలీసులకు ఆధారాలు లభించాయి. వాట్సాప్ కాల్స్, ఆన్లైన్ కాల్స్ ద్వారా కూడా మాట్లాడుకున్నట్టు కూడా పోలీసులకు ఆధారాలు లభించడంతో వీరిపై నిఘా ఉంచారు. ఇటు ఎన్ఐ అధికారులు కూడా స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో నూర్ మహమ్మద్ అదుపులోకి తీసుకుని తెలుస్తుంది. అదేవిధంగా నూర్ మహమ్మద్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎర్రగుంట ప్రాంతానికి చెందిన రాజా అనే వ్యక్తిని కూడా, రియాజ్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని ప్రశ్నించిన తర్వాత మిగిలిన విషయాలు కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. ఎస్ యోగానంద్, అయితే వీరు ఇక్కడ సమాచారాన్ని ఎక్కడికైనా చేరవేస్తున్నారా? అసలు వీళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చెక్ చేస్తారా పోలీసులు? వాటిలో ఏమైనా ఆధారాలు లభించాయా? ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆధారంగానే పోలీసులు కూడా వీరిపై దర్యాప్తు మొదలు పెట్టారు. ముఖ్యంగా పాకిస్తాన్ గ్రూపుల్లో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఆ గ్రూపులు ఉన్నాయా లేదా ఏమైనా డిలీట్ చేశారనేది కూడా తెలియాల్సి. ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించిన గ్రూపులు నిరంతరం టచ్ లో ఉంటూ దానికి సంబంధించిన ఏదైతే వ్యక్తుల గ్రూపుల్లోనూ అలాగే ఆ కాంటాక్ట్స్ అయితే జైషే మహమ్మద్ లాంటి వ్యక్తులతో వీడియో కాల్స్ కూడా మాట్లాడుతుంది. ఆ వీడియో కాల్స్ వీళ్ళు ఏం సంపాదించుకున్నారు, ఏమైనా ఎక్కడైనా ప్లాన్ చేస్తారా, లేదంటే మెట్రోపాలిటన్ నగరాలు చేస్తున్నారా, లేదంటే సెక్యూరిటీ తక్కువగా ఉండే 2-tier సిటీస్ ఏమంటే అన్నది కూడా ఉత్కంఠగా మారని చెప్పొచ్చు. ఇప్పటికే ధర్మవరంలో బంగ్లాదేశీలు 1000 మందికి పైగా ఉండటంతో మరింత మంది కూడా దీంట్లో చేరి ఉండొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల, ఎస్ యోగానంద్, అయితే వారు పెట్టిన స్టేటస్ వీడియోస్ అయితే చూస్తున్నాము. అంటే నిన్న ఏదైతే ఆగస్టు 15ని పురస్కరించుకుని పెట్టడం వెనుక ఏమన్నా రీజన్ ఉందనుకోవచ్చా? ఎందుకంటే ఇంత బహిర్గంగా వీడియోస్ని బయట పెట్టారంటే సో ఒక సవాల్ ఏమైనా విస్తురుతున్నారా, లేదంటే దేనికైనా వీళ్ళ ఇంటెన్షన్ ఏంటనుకోవచ్చు?
ఖచ్చితంగా ఇది ఏదైతే ఆగస్టు 14 పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే ఉంటుంది, ఆగస్టు 15 ఇండియా ఇండిపెండెన్స్ డే ఉంటుంది. పాకిస్తాన్ జాతీయ దినోత్సవాన్ని స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని యువకులు నో ఇండియా ఐ లవ్ పాకిస్తాన్ స్టేటస్ పెట్టడం వెనుక కుట్ర దాగి ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసి ఉంటారు అనుమానిస్తున్నారు. అది కూడా వెనువెంటనే కనుగొనడం ఏదైతే ఆగస్టు 15 ముందే నూర్ మహమ్మద్ అరెస్ట్ చేయడంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఇప్పటికైతే స్థానికంగా ఇచ్చిన పోలీసు సమాచారం అయితే కదా ఇప్పటికీ అదుపులో ఉన్నారు ఇద్దరు తెలుస్తుంది. ఆ ఇద్దరు కాకుండా మిగిలిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారో, వీరికి హ్యాండ్లర్ ఎవరు, ముఖ్యంగా ఎవరైతే వీరికి డబ్బులు ఆర్థిక సహాయం ఎవరు చేశారో ఆ వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి ఉన్నారు, అవన్నీ కూడా వివరాలు సేకరించి పనిలో పడ్డారు. ఇప్పటికైతే ప్రాథమికంగా కూడా ఇద్దరిని అదుపులు తీసుకుని ప్రయత్నిస్తారు. అఖిల, అయితే వీళ్ళు నివసిస్తున్న ప్రాంతంలోకి వెళ్ళి పోలీసులు ఏమైనా తనిఖీలు నిర్వహించారు అక్కడ? సో వీళ్ళు ఎవరెవరితో కాంటాక్ట్ అవుతున్నారు అండ్ కాల్ డేటాస్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా గత కొన్ని నెలలుగా కూడా వీరిపై నిఘా వచ్చారు తెలుస్తుంది. పోలీసులు మారువేషంలో ఎన్ఐఏ అధికారులు అక్కడ తొలగించారు తెలుస్తోంది. అయితే గత మంగళవారం రాత్రి అదుపులో తీసుకున్న నూర్ మహమ్మద్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరిన్ని ప్రాంతాలకు తనిఖీలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున సుమారుగా 20 మంది సిఐలు వచ్చి ఏదైతే నూర్ మహమ్మద్ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటి కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోకి కూడా వెళ్లి అణువణువు కూడా గాలించారు. అయితే ఇంటి కుటుంబ సభ్యులు మాత్రం ఏబీ లభించలేదని చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం సిమ్ కార్డులు, కొన్ని సాహిత్యం అయితే ఉగ్రవాద సాహిత్యం కూడా లభించాల్సి. ఇవన్నీ ఎలా వచ్చాయి వీరికి? వేరే ప్రాంతాలకు ఏమైనా వెళ్లారా లేకపోతే ఏమైనా కొరియర్ ద్వారా ఆర్డర్ వచ్చాయని కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నప్పటికీ మిగతా ప్రాంతాలు ఎందుకంటే ఉన్నారు కాబట్టి వారి ద్వారా ఏమైనా కుట్రకు తెరలేపరా అన్నది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అఖిల, యోగానంద్, అయితే వీరు ఇన్ని రోజులుగా ఇక్కడ నివసిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీరి ఐడెంటిటీ కార్డ్స్ ఏమన్నా పోలీసులు స్వాధీనం చేసుకున్నారా? అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి వీరికి పాస్పోర్ట్స్, వీసాస్ ఇలాంటివి ఏమైనా గుర్తించారా పోలీసులు? అయితే వీరు 40 ఏళ్లుగా అయితే స్వస్థలం అయితే ధర్మవరం అయినప్పటికీ ధర్మవరం ప్రాంతంలో నివాసం ఉంటున్నప్పటికీ ఒక చిన్న హోటల్లో పనిచేస్తూ ఉండేవారు. ఆ హోటల్లో ఉన్నప్పటికీ కూడా నిరంతరం ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉండేవాడని తెలుస్తుంది. ఆ ఫోన్ కాల్స్ మాట్లాడినప్పుడు కూడా పోలీసులకు ఎక్కడ అనుమానం లేదు. కాకపోతే ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడుతూ ఉండటంతో వివిధ యాప్ల ద్వారా కూడా ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడుతూ ఉండటంతో పోలీసులు ఎన్ఐఏ అధికారులు కూడా నిఘా పెట్టారు. నిఘా ఉంచి గత కొన్ని నెలలుగా కూడా నిఘా ఉంచారు. గత మంగళవారం అయితే ఆగస్టు 15కు 2 రోజుల ముందు కూడా వీరిని నూర్ మహమ్మద్ అదుపులోకి తీసుకున్నారు. పాస్పోర్ట్ అయితే పక్కాగా మనకు సమాచారం లేదు, కానీ ఆ ఉగ్రవాద సాహిత్యము అలాగే 16 సిమ్ కార్డులు కూడా లభించడం తెలుస్తుంది. అయితే పక్కనింటి వ్యక్తులు ఏదైనా చెప్పినప్పటికీ కూడా ఫోన్ మాట్లాడుతుంటాడు, కానీ ఎవరితో మాట్లాడడం మాకు తెలియదు అంటూ కూడా పక్కటి వ్యక్తులు కూడా చెప్పే పరిస్థితి ఉంది. అఖిల, యోగానంద్, అయితే ఇప్పటికే నూర్ మహమ్మద్ విచారణ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. సో విచారణలో ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు? సో ఇప్పటి వరకు ఏమైనా ఆధారాలు బయటకు వచ్చాయి? అలాగే రియాజ్ ను కూడా ఎప్పుడు విచారించే అవకాశం ఉంది? ఇద్దరిని కూర్చోబెట్టి ఏమైనా ప్రత్యేక సంబంధాలు ఇద్దరికి ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే రియాజ్ అనే వ్యక్తి ఒక ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ ఫైనాన్స్ సంస్థకు సంబంధించి ఈ వ్యక్తికి ఏమైనా డబ్బులు ఇచ్చాడా, ఆర్థిక సాయం చేశాడా అనేది కూడా మాకు పోలీసులు ప్రస్తుతం ఆరా చేస్తున్నారు. ఈ ఇద్దరిని విడివిడిగా కూర్చోబెట్టి స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే స్థానిక పోలీసులతో పాటు వర్చువల్ గా ఎన్ఐ అధికారులు కూడా ఈ దర్యాప్తులో పాల్గొనడం తెలుస్తోంది. ఇప్పటికైతే ఇద్దరి మధ్య ఇవాళ నుంచి ఏదైతే ఎర్రగుంట సంబంధించిన రియాజ్ వ్యక్తి అదుపులోకి తీసుకోవాలి కాబట్టి ఆ వ్యక్తి సమాచారం ఏమైంది ఇద్దరు వ్యక్తులు కలిపి ఎంక్వైరీ చేస్తే కొత్త విషయాలు బయటపడే అవకాశం కూడా మనకి లేకపోలేదు. అఖిల, రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.